సంబరమే మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానుడు పసిబాలునిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 యేసయ్య పుట్టాడండి. అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందారు వీడొచ్చి మమ్మును మరిచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందారు వీడొచ్చి మమ్మును మరిచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే.
ఆయన గాయాల్ని మనం ఏం చేసిన వారం అవుతాం? రేపిన వారం అవుతాం. మరలా చెప్తున్నాను, పాప క్షమాపణ, కృప ఇవన్నీ నీకు ఉచితం. కానీ ఆయన సిలువలో తన శరీరం అందు ఎంతో గాయాలు పొందుకుంటే ఆ కృపను సంపాదించి మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగింది? నాతో ప్రదానం చేయబడిన ఆ స్త్రీకి ఏమైంది? దావీదు కుమారుడైన యోసేపు, భయపడకు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఇదిగో మరియా గర్భవతైనది పురుషుని ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా. ఆమెను చేర్చుకున్నది ఎంత మాత్రం సందేహించబడినదేమనగా, ప్రతి ఒక్కరు కూడా తమ తమ సొంత గ్రామాలకు పోయి ప్రేమైన వాళ్ళగా యావదులైన జన్మింపబోయే శిశువు పరలోక సంబంధి కనుక దేవత రాయించుకున్నాడు. స్థలం ఏమైనా ఉందా? లేదు లేదు. స్థలం ఏమైనా ఉందా? ఉందేమో చూస్తానంట. లేదు 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 లేదు. ఇంతలో రాత్రి వేళ చాలా మంది మంద కాపురులు, విస్తారమైన మంద మేకలను నేర్పే అది ఎక్కువ మంద కాపురులు ఆ బెత్లెహేములో తమ మందలను కాచుకొని చుండగా వారికి విస్తారమైన చెలేసేస్తుంది. ఇంతలో చాలా మంది దేవదూతలు ప్రత్యక్షమై, ఇదిగో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును మేము మీకు తెలియపరుచుచున్నాము. నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు. హేరోదు రాజు ఎప్పటికీ రాజే, ఎన్ని సంవత్సరాలైనా మారని హేరోదు రాజు. ఇంతలో జ్ఞానంలో వేదన ఉంది. ఏం జరుగుతుందో ఏమో అనే భయాల మధ్య ఆ శిశువుని కూడా పట్టించుకోకుండా వారు చాలా దిగులుగా ఉన్నారు. చూసి మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకో తెలుసా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అది మాకు కూడా తెలియదు అన్నట్లుగా వారు ఆ బహుమానాన్ని తీసుకుని వెళ్ళి, నేను కూడా బహుమానం ఇచ్చాను. ఇంకో మూడవ జ్ఞాని కూడా బహుమానం తెచ్చే ముగ్గురు కూడా ఆ బహుమానాలు పెట్టారు. ఆ బహుమానాలు అయితే చెప్పండి మీరందరూ కూడా? బంగారము, సాంబ్రాణి, బాలము. వెరీ గుడ్. నమస్కరించి ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆయన పూజించవచ్చారు. ఇంతలో పరలోకము నుండి దేవదూతలైన వారు కూడా వచ్చారు. ఒక్క హేరోదు తప్ప అందరూ కూడా దేవుని మహిమపరచడానికి వచ్చారు. వారందరూ కూడా ఆ శిశువును కొనుగొని అత్యానంద భరితులై సంతోష ఆనందాలతో, నిజంగా నిండు హృదయాలతో వారు ప్రభువును పూజించి సేవించి నమస్కరించి వారు వెలుచున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనంటే పూజారుడు.
దయించినాడు. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడు. అంచుగల్లా ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అంచుగల్లా ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుమతించి కొరకు క్రీస్తు అందరికి తెలిపినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను, రాజుల రాజు వచ్చెను, లోక రక్షకుడు వచ్చెను, సిలువ క్రీస్తుడు వచ్చెను. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. మరో మగ్గుడు బ్రూ కాస్త చక్కెర వేయి మిక్స్ చేస్తే సూపరు. అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తెలిపితే టేస్ట్ కాఫీ. నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి నిన్ను చూసి నేర్చుకున్నాను. ఎవరి సమయాలు కొంచెం బుద్ధున్నారండి. కుటుంబానికి పనిచేసిన సంపాదన కాదండి, నీ ప్రేమ ఆప్యాయత. ఏమమ్మా, మందిరంలో వచ్చి చక్కగా పాటలు పాడదానివి, సబ్జెక్ట్ అని ఫెయిల్ అయిపోయి నీ తల్లిదండ్రులు చూడు తలదించుకోలేరా? ఏమయ్యా బాబు, వారిని కలుతులు పేషణ అని ఇదిలో అంతా మట్టుకుని తిరిగావా? నీ తల్లిదండ్రులు చూడు తలదించుకునే స్థితిలో లేరా? ఆత్మీయులుగా ఉండాల్సిన మీరు నామకార్థ క్రైస్తులుగా ఉన్నారు. ఇప్పటికైనా మారి దేవుని సన్నిధికి రండి. దేవుని కాలు పట్టుకుని మనం అందరం కోదాడుతాం. ఆంధ్రయ్య గారు. నెక్స్ట్ బొత్తులు దీవెనమ్మ గారు. ఇంట్లో ఏది కన్ఫర్మ్ అవుతుందో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నుంచి చూసాను చెప్పగలరా? కలగలు ఉన్న ట్రై చేయండి. ఇలా జూమ్ చేసి పెట్టుకోవాలి. ఏది కనపడదు కదా? అమ్మ ఎవరు? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఇచ్చిన ఆంధ్రయ్య గారు. ఏంటి తొమ్మలపల్లిలో కుక్కలు కట్టుకున్నాయా? ఈ దసరా నిలిచేనా? తొమ్మలపల్లిలో సిఆర్సీ చర్చిలో అద్భుతమైన మెరగా దాంట్లో చూసుకుంటే మన లోపల కనిపిస్తాయా? ఎలాగో మన కాలేజీ ఫ్రెండ్ అక్కడే గెలిచా. సరే చూద్దాం మండే చర్చిలో అద్భుతమైన మెరగా కదా. దాంట్లో చూసుకుంటే లోపల కనిపిస్తాయా? నువ్వు వెళ్తావా? సరే అయితే నేను కూడా వస్తున్నా. నేను ఫస్ట్ ఇంజనీరింగ్ చేశానండి. కరోనాలో డాక్టర్కి ఎక్కువ డిమాండ్ ఉందని ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను. మళ్ళీ ఇంటర్ నుంచి రావాలన్నారు. అవన్నీ మన వాళ్ళకి కాదని ఆర్ఎంపీ అయిపోయాయి.
ఆర్ఎంపీ అయితే అదేమైనా పేషెంట్లు ఎవరు మనకి ఇంట్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చానండి అందరూ బాగున్నారు. అంత బాగుంటుంది మనం కొద్దిగా ఏదో చెప్పాలి. నీ కళ్ళని కొద్దిగా సమస్యకున్నాను దానికి పక్కన మెడికల్ షాప్లో తీసుకో. మోసకి బ్రష్ ఇవ్వమా నువ్వు ఎప్పుడని పేస్ట్ అందుకే నీకు మంచి పేస్ట్ టూత్ బ్రష్ రాస్తానమ్మా. పక్కన మెడికల్ షాప్లో తీసుకో. తిరిగిపోతుంది ఏం లేదమ్మా తీసుకెళ్ళి. ఇప్పుడు దొరికారు చేయడానికి క్యాండిడేట్ నీకు కొన్ని టెస్టులు పడతాయి. ఈసీజీ కిలోగ్రాము ఏంటి అమ్మా కిలోగ్రాము బయోగ్రాఫ్ అన్ని రాస్తాను. పక్కన జిరాక్స్ షాప్లో తీసుకో. అదే స్కానింగ్ సెంటర్ ఎవరికి పెట్టాడు కానీ ఎంతో పేషెంట్లు వస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేయాలి. హలో ఇక్కడ సెటప్ అంతా రాజు పుట్టాలంటే తమ్ముడు వేసుకున్నాడు తెలుసు తమ్ముడు. ఎవరు తమ్ముడు? కలం చేతిలో మేకులు పెద్ద తల ఆయనే తమ్ముడు తెలుసా తమ్ముడు? తెలుసా? ఇప్పుడు నేను సువార్త చెప్తాను తమ్ముడు. వీళ్ళందరికీ చెప్పగలవు తమ్ముడు? నేను చెప్పలేను. కూరగాయలు ఉన్నాయా బాబు? ఏమేమి ఉన్నాయి? బెండకాయలు ఉన్నాయా? కేజీ ఎంత? 100 రూపాయల 250 రూపాయల 250 రూపాయల మామ ఏమైంది గొడవ? బెండకాయ కాదు బేబమ్మని. ఇదేంటి రసీదు పడుతుంది? నువ్వు పాపి బేబమ్మ కాదు. నేను పాపని కాదు బేబమ్మని. ఓ ఏ నిజాలు చెప్పాలి? ఇక్కడ ఏదో వైరు ఉందా? ఎవరు ప్రేయర్ హౌస్లో వేస్తున్నారు? ఎవరు బాబు జోసఫ్ ప్రైజ్ రాడు. ఏంటమ్మా కన్నీరు? కన్నీరు అంతా ఏంటి? అవునమ్మా. మరి చదవకుండా ఏం చేస్తున్నావు? మరి కాలేజీకి వెళ్ళకుండా మరి చదవకుండా ఇంటి దగ్గర ఆడుకుంటున్నావు. మరి ప్రిపేర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, అప్పుడైనా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయమ్మా. సరే. హలో ప్రెసిడెంట్ అమ్మా, అదే పీజీ రిజల్ట్స్ వచ్చినాయి చూసేవాళ్ళేదని ఫోన్. మరి సాక్ష్యం ఎప్పుడు చెప్తావమ్మా? మరి జాబ్ వచ్చాక చెప్పమ్మా. సరే సరే. దేవుడు తండ్రి గవర్నమెంట్ జాబ్ కొట్టిలా ఎవరు మళ్ళీ ఏడుస్తున్నారు? జాబ్ వచ్చింది, జాబ్ కూడా చెప్పవా? సరే అయితే పెళ్ళి అయ్యాక చెప్పు. పెళ్లి బేగైపోలా సాంగ్ అదమ్మా మళ్ళీ ఏడుస్తున్నావు.
అదే నా పెళ్లి గురించి మరి పెళ్ళి అయ్యాక పిల్లలతో వచ్చి అదే సాక్ష్యం చెప్తాను అన్నావు కదా, ఇప్పుడు వస్తావని ఫోన్ చేసి. నా పిల్లలు పుట్టాక ఫోన్ చేస్తాను ఫస్ట్ ఇయర్. మరి పిల్లలు పుట్టాకంటే ఎలాగమ్మా? ఎగ్జామ్స్ పాస్ అయ్యాక చెప్తాను, జాబ్ వచ్చాక చెప్తానన్నావు, పెళ్ళి అయ్యాక చెప్తానన్నావు, మళ్ళీ పిల్లలు వచ్చాక ఎప్పుడు చెప్తావమ్మా? పిల్లలు పుట్టాక చెప్తాను ఫస్ట్ ఇయర్. అప్పుడు ముసలోడు అయిపోతావు కదమ్మా. ఎలాగన్నా చెప్పేస్తాను ఫస్ట్ ఇయర్. సరే. తండ్రి స్తోత్రములు, తండ్రి. ఎవరు మళ్ళీ ఏడుస్తారు? ముసలమ్మ. అంటే నీ సాక్షి చెప్తామంటే దేవుడు నన్ను ముసలోటిని చేస్తాడండి. మరి చెప్పాను కదమ్మా చెప్పమని, నువ్వు చెప్పనన్నావు. ఇంకా పెళ్లి గురించి చూసుకుంటే ఇంకా దేవుడు ముసలోని కింద చేస్తాడండి. మరి ముసలోడు కూడా ఇప్పుడనే చెప్తావు ముసలోడి కింద. మళ్ళీ చెప్తాను.